Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. ఈ వీడియోలో మనం పిక్సెల్ 8లో రాబోతున్న 5 అప్గ్రేడ్స్ ఏంటో చూద్దాం. జనరల్గా ఎప్పుడైనా మనకి పిక్సెల్ లీక్స్ ఏవైతే వస్తాయో అవే మనకి ఫోన్ రిలీజ్ అయినప్పుడు కూడా వస్తాయి అన్నమాట. చాలా ఆథెంటిక్గా ఉంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ స్టార్ట్ విత్ ద డిజైన్. మనకి పిక్సెల్ 8 సిరీస్ వచ్చేసి 2 ఫోన్స్తో రాబోతుంది, పిక్సెల్ 8 అండ్ పిక్సెల్ 8 Pro. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా కెమెరా బార్ ఉంటుంది కదా, ఈ కెమెరా బార్ వచ్చేసి మనకి 7 సిరీస్లో లానే అల్యూమినియంతో అయితే రాబోతుంది, గ్లాస్ ఫినిష్ అయితే ఉండదు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 సిరీస్లో కార్నర్లో ఓన్లీ ఎల్ఈడి ఫ్లాష్ మాత్రమే ఉండేది కదా, 8 సిరీస్ ఫోన్స్లో ఎల్ఈడి ఫ్లాష్తో పాటు కింద ఒక అండ్ ప్రో మోడల్లో చూసుకుంటే మనకి 3 కెమెరాస్ వస్తుంది కదా, థర్డ్ వచ్చేసి టెలిఫోటో లెన్స్. ప్రీవియస్గా అయితే సెపరేట్గా ఉండేది. 8 Pro నుంచి మనకి ఆ టెలిఫోటో లెన్స్ని కూడా కంప్లీట్గా ఒక కంబైన్డ్గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి ఇది కర్వ్డ్ లాగా ఉండదు, సెమీ కర్వ్డ్. మనకి సామ్సంగ్ అల్ట్రాలో చూస్తే ఎలా అయితే సెమీ కర్వ్డ్ ఉంటుందో సిమిలర్ మోడల్ని అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. మనకి ఇలా సెమీ కర్వ్డ్ ఉన్నప్పుడు ఫోన్ ఇలా పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. మనకి పిక్సెల్ 7 చూసుకుంటే 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉండేది కదా, పిక్సెల్ 8 వచ్చేసి 6.1 ఇంచెస్కి డిక్రీజ్ చేసేసారు అనమాట. సో మనకి నాన్ ప్రో వేరియంట్ ఒక కాంపాక్ట్ సైజ్లో రాబోతుంది. అదే ప్రో చూసుకుంటే 8 Pro మనకి సేమ్ 6.7 ఇంచెస్ డిస్ప్లేతోనే వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి రెండిట్లోనూ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అనమాట. మనం ఫొటోస్లో మ్యాజిక్ ఎరేజర్ టూల్ని చూసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఆడియో మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పి న్యూ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. మనం పిక్సెల్ డివైసెస్ లో ఫొటోస్ లో మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పి యూజ్ చేస్తాం కదా, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫొటోస్ లోకి వెళ్ళి మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు బ్యాక్ సైడ్ కొన్ని అన్వాంటెడ్ పీపుల్ కానీ ఫోటో బాంబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తీసేయాలి అనుకుంటే మ్యాజిక్ ఎరేజర్ యూజ్ చేసి వాళ్ళని ఎడిట్ చేసేసేయచ్చు. ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లోకి స్వైప్ చేస్తే ఇక్కడ టూల్స్లో మ్యాజిక్ ఎరేజర్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసి మీరు ఎవరినైతే రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఫోటోలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ స్టెమ్ ఉంది కదా, ఇది తీసేయాలి అని అనుకుంటున్నాను. సో అది మొత్తం సెలెక్ట్ చేస్తున్నా. సో మీరు ఇది ఎంత నీట్గా సెలెక్ట్ చేసుకుంటే మనకి అది అంత నీట్గా రిమూవ్ చేసేస్తుంది. సో చూసారా, రెడ్ కలర్ స్టెమ్ని అయితే మొత్తం రిమూవ్ చేసేసింది. సో ఫొటోస్లో అయితే మ్యాజిక్ ఎరేజర్ యూజ్ చేసి ఇలా రిమూవ్ చేసేస్తున్నాము. కొత్తగా వస్తున్న ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఏంటి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, అలా డిస్టర్బెన్స్ వస్తున్న సౌండ్ని మ్యాజిక్ ఆడియో ఎరేజర్ యూజ్ చేసి రిమూవ్ చేసేసేయచ్చు. గూగుల్ వాళ్ళు అయితే అన్ఫార్చునేట్లీ ట్విట్టర్ అంటే మన ఎక్స్లో రిలీజ్ చేసేసారు. ఆ వీడియోలో మనం చూడొచ్చు ఈ ఆడియో మ్యాజిక్ ఎరేజర్తో ఎంత నీట్గా అన్వాంటెడ్ ఆడియోస్ని ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకి మన కెమెరా యూఐ అని అయితే చేంజ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు కెమెరా యూఐ ఓపెన్ చేసి చూస్తే మనకి మధ్యలో కెమెరా ఉంటుంది, అట్ లెఫ్ట్ సైడ్ వీడియో మోడ్స్ ఇలా ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే పోర్ట్రేట్ మోడ్ ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు రాబోతున్న యూఐ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసారా, మనకి ఫోటో కింద కెమెరా ఐకాన్ కనిపిస్తుంది అండ్ వీడియో ఐకాన్ కనిపిస్తుంది. సో కెమెరాని వీడియోని సెపరేట్ చేసేసారు అనమాట. ఫొటోస్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ లెఫ్ట్ సైడ్ ఉండాల్సిందని రైట్ సైడ్కి చేంజ్ చేశారు. అండ్ అలానే మనకి రీసెంట్ ఫొటోస్ చూడాల్సింది రైట్ సైడ్ ఉండాల్సిందని లెఫ్ట్ సైడ్కి చేంజ్ చేశారు అనమాట. సో వైస్ వర్సాకి మనకి ఆ రెండింటిని అయితే మూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా మనకి పైన చూసుకుంటే 0.5x 1x 2x 5x అని చెప్పి జూమింగ్ క్యాపబిలిటీస్ని చూపిస్తున్నారు కదా. ప్రీవియస్గా వచ్చేసి మనకి ప్రెజెంట్లో చూసుకుంటే జస్ట్ ఒక బార్ లాగా ఉంటుంది. ఎంత జూమ్ కావాలి అనేది మనం బార్ని డ్రాగ్ చేసుకుంటూ జూమ్ చేస్తాం.
అండ్ మనకి సెట్టింగ్స్ చూసారా ఇక్కడ టాప్ లో ఉండాలి, బట్ కొత్తగా వస్తున్న UI లో అయితే సెట్టింగ్స్ ని బాటమ్ లో లెఫ్ట్ సైడ్ లోకి ప్లేస్ చేశారు. వీడియోస్ లోకి వెళ్తే పాన్ వీడియో, బ్లర్, నార్మల్ వీడియో, సినిమాటిక్ పాన్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని వీడియోలో సెపరేట్ గా ఇచ్చారు. అండ్ స్టాండర్డ్ స్టెబిలైజేషన్ లో మనకి టోటల్ గా 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు అనమాట. స్టాండర్డ్, లాక్డ్ అండ్ యాక్టివ్. సో యాక్టివ్ పెడితే మనకి యాక్టివ్ అంటే మోషన్ లో ఉన్నప్పుడు వీడియోస్ షూట్ చేయాలి అనుకుంటే యాక్టివ్ లో పెట్టుకోండి. లేదు ఒక పర్సన్ ని లాక్ చేసి ఆ పర్సన్ నే ట్రాక్ ఎక్కువ అవ్వాలి అనుకుంటే లాక్డ్ మోడ్ లో పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి టెన్సర్ G3 చిప్సెట్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో CPU బ్లాక్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో దీంట్లో ARM V9 కోర్స్ ని, అండ్ ఇదైతే మనకి 3 GHz స్పీడ్ తో అయితే రన్ అవుతుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. మనకి 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్స్ తో విత్ LPDDR5 ర్యామ్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ Pixel 7 యూజ్ చేస్తున్న వాళ్ళు ఇండియాలో అయినా సరే US లో అయినా సరే ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటి అంటే హీటింగ్ ఇష్యూస్ అండ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనమాట. మనకి టెన్సర్ G3 రిలీజ్ చేసిన, G4 రిలీజ్ చేసిన ఈ 2 ఇష్యూస్ని అడ్రస్ చేయకపోతే మనకి ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. హోప్ G3 వల్లనైనా మనకి హీటింగ్ అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుందేమో చూడాలి. ఎప్పుడైనా సరే పిక్సెల్ వల్ల మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కెమెరా మీదే ఉంటుంది. ఈ పిక్సెల్స్ని యూజ్ చేసుకొని ఎంత బెటర్ ఫొటోస్ రాగలుగుతాయి, వీడియోస్ వస్తాయి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. హోప్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఈసారి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అండ్ అలానే హీటింగ్ ఇష్యూస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారేమో అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేసి కెమెరాస్లో అనమాట. వైడ్ యాంగిల్ ప్రైమరీ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో వస్తున్న అప్గ్రేడ్ ఏంటి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి 64 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని ఇస్తున్నారు. విత్ సోనీ IMX787 సెన్సార్ని అయితే తీసుకొస్తున్నారు. సో చూసారు కదా, ఇవైతే మనకి Pixel 8 సిరీస్లో రాబోతున్న 5 బెస్ట్ ఫీచర్స్ అనమాట. నాకైతే ఈ ఆడియో మ్యాజిక్ ఎరేజర్ బాగా నచ్చింది. సో వ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఈజీగా అన్వాంటెడ్ వాయిసెస్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ 5 ఫీచర్స్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో లెట్ మీ నో. అండ్ అసలు మీరు పిక్సెల్ ఫ్యానా కాదా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.